ఏంటి అసలు మీరెందుకు డిపార్ట్‌మెంట్ వదిలిపెట్టారు? డిపార్ట్‌మెంట్‌ని వదిలిపెట్టి మళ్ళీ ఎందుకు ఇటు పొలిటికల్ వైపు ఎందుకొచ్చారు? షర్మిలతో ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం కాస్త మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత మీరు మళ్ళీ ఒంటి చేత్తో ఒక ఎమ్మెల్యే అవ్వాలి అని ఎందుకు అనుకుంటున్నారు? ఈ రాజకీయాల్లోకి రావడము, రాజకీయాల్లో ఎదగడం అంత ఈజీ అనుకుంటున్నారా? వాస్తవానికి నేను ఒక పోలీస్ కానిస్టేబుల్‌ను, 4 బ్యాచ్ కానిస్టేబుల్‌ను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసము 69 గానీ, 2001, 2001 గానీ, మలిదశ, తొలిదశ ఉద్యమకారులు ఎంత సాక్రిఫై చేసిండ్రో నేను చూడలేదు. అంటే నేను చరిత్ర నేను విన్న తర్వాత ఈ 60 ఏళ్ళు అంటే దాదాపుగా 6 దశాబ్దాలు. 6 దశాబ్దాల కాలంలో మలిదశ, తొలిదశ ఉద్యమంలో ఎంతమంది ప్రాణాలు త్యాగం చేసిండ్రు, ఎంతమంది హింసకు గురి కాబడ్డరు, ఎంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు, ఎంతమంది ఈ రాష్ట్రం కోసం వాళ్ళు సాక్రిఫై చేసిండ్రు. తొలిదశ ఉద్యమంలో మేము చూసినాం, మలిదశ ఉద్యమంలో మేము చూడలే. ఫస్ట్ ఉద్యమము 69లో చాలామంది చనిపోయిండ్రు, వాళ్ళ చరిత్ర వాళ్ళ జాడలు లేవు. 2001 తర్వాత మేము ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి 1200 మంది చనిపోయిండ్రు. తర్వాత వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి, లక్షల మంది మీద కేసులు కాబడ్డాయి, కొన్ని వేల మంది మీద రౌడీ షీట్లు పీడియాక్ట్లు కాబడ్డాయి. అసలు తెలంగాణ ఉద్యమ చరిత్ర చాలా పెద్దది. అసలు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష కూడా చాలా గొప్ప ఆకాంక్షలు. దాదాపుగా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అంతకుముందు మరి 10 సంవత్సరాలు అంటే 65 సంవత్సరాలు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం పాలించబడ్డది. ఆ 65 సంవత్సరాల కాలంలో తెలంగాణకు సంబంధించిన ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, మరి చాలామంది మన ఆస్తులు మరి ఆంధ్ర వాళ్ళు మరి దోచుకుంటున్నారు, లేకపోతే మా ఉద్యోగాలు దోచుకుంటున్నారు, లేకపోతే మా నీళ్లు దోచుకుంటున్నారు, మా నిధులు దోచుకుంటున్నారు. ఈ రకమైనటువంటి ఆలోచన ప్రజల్లో రేకెత్తించి ఎంతోమంది ప్రాణాలు పోవడానికి ఈ మా తెలంగాణ ఈ లీడర్లు నాయకులు కారణమయ్యారు. అందులో నేను చావాలనుకున్నా నేను చావలేకపోయినా నా అదృష్టం అది. ఎన్నోసార్లు ప్రాణత్యాగం చేద్దాం తెలంగాణ కోసం, నేను కూడా అమరుడైతేనేమని చెప్పేసి ఆలోచన. నేను అక్టోబర్ 10, 2013 నేను సికింద్రాబాద్లోనే నౌకరీ చేస్తున్నా, రైల్వే పోలీస్ కానిస్టేబుల్గా. నేను యాక్చువల్గా మెదక్ సివిల్ కానిస్టేబుల్ డిప్యూటేషన్లు ఇక్కడ వచ్చిన. ఆ రోజుల్లో ఈ ఉద్యమాలు చూస్తుంటే అసలు మేము ఎందుకు ఉద్యోగాలు చేయాలి, తెలంగాణ కోసం ఈ ఉద్యోగం త్యాగం చేసి మనం పోరాటం చేయాలనే ఉద్దేశంతో విత్ యూనిఫామ్లో అసెంబ్లీ లోపల అంటే అంతమంది భద్రత ఉన్నప్పటికీ కూడా లోపలికి చొచ్చుకొని పోయి యూనిఫామ్లో జై తెలంగాణ నినాదం చేయడం జరిగింది. ఆనాడు జై తెలంగాణ నినాదం చేస్తే ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అందరూ కూడా నాకు అండగా నిలబడడం జరిగింది. హరీష్ రావు గారు మెచ్చుకోవడం జరిగింది, కేసీఆర్ గారు మెచ్చుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత స్వయాన ముఖ్యమంత్రి గారు బిడ్డ నీకు తెలంగాణ వస్తే సీఏం చేస్తా అన్నాడు. సరే నేను సీఏ చేస్తాడా కాదా నాకు తెలియదు, కానీ తెలంగాణ వస్తే ప్రజలు బాగుపడతారు, రైతులు బాగుపడతారు, మన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి, మన నిధులు మన తెలంగాణకు ఖర్చు పెట్టుకొని డెవలప్ చేసుకోవచ్చు. ఇట్లా తెలంగాణ ఆకాంక్ష ఏదైతే కల ఉన్నదో నెరవేరితే చాలనుకున్నాం. 2 నెలలు నేను ఢిల్లీలో పార్లమెంట్లో బిల్లు పెడతారని చెప్పేశానంటే 2 నెలలు చలిలా అక్కడ పండుకొని, తినడానికి తిండి లేకున్నా తెలంగాణ ఆకాంక్ష కోసం అక్కడ పండుకొని, మరి ఏదైతే తెలంగాణ బిల్లు మరి పార్లమెంట్లో మరి మీరా కుమార్ గారు పెట్టిండ్రో ఆ రోజు వరకు కూడా మేము ఢిల్లీలో ఉన్నాం. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టిన తర్వాత ఇదే దామోదర రాజనరసింహ గారు మంత్రి గారికి, మరి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులకు చాలామందికి మేము మా భుజాల మీద ఎత్తుకొని డ్యాన్సులు చేసినాం. మా కళ సాకారం అయిపోయింది. నిన్న అసెంబ్లీలో జై తెలంగాణ అన్న కళ సాకారం అయిపోయింది. 69 ఉద్యమకారుల కళ సాకారం అయిపోయింది. తర్వాత మరి 69 కన్నా ముందు చనిపోయినటువంటి వాళ్ళ